హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో లోపల నా లైఫ్ లోపల నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్న కొన్ని టైం మేనేజ్మెంట్ స్కిల్స్, కొన్ని టెక్నిక్స్ని మీతోటి షేర్ చేసుకోబోతున్నా. ఎట్ ఏ స్మాల్ జంక్చర్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ స్టార్టెడ్ టు రియలైజ్ దట్ దే హ్యావ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్స్, లైక్ దే హ్యావ్ ఫ్యామిలీస్, దే హ్యావ్ ఎ ప్రాపర్ జాబ్, దే డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద మనీ and they are leading a comfortable life when compared to my life. Most of these people are my friends, once upon a time colleagues and people who I grew around. ఆ క్షణం లోపల మెల్లగా నాకు లైట్ వెలిగింది. అరే ఎక్కడో మనం తప్పు చేసేసినాం, లైఫ్లో ట్రాక్ ఎక్కడో మిస్ అయిపోయినాం, మనం ఇంకా ప్రొడక్టివ్గా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాల్సిన వల్ల మనం ఎందుకు ఇక్కడ స్టక్అప్ అయిపోయినాం, మన లైఫ్ మనం ఒక గివర్గా ఉండాలి కదా, స్టిల్ మనం ఎందుకు ఒక టేకర్స్గా ఉంటున్నాం. చూడండి, ఉన్న సర్కమ్స్టాన్సెస్ని ఆల్ ఆఫ్ అ సడన్ మనం చేంజ్ చేయలేం. బట్ ఇవన్నీ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేంజ్ కావాలని కొద్దిగా రియలైజ్ అయినా. అప్పటి నుండి ఏం చేస్తున్నా అంటే, నాకు చేతగాని పనులు లేకపోతే నా వల్ల కాని పనులు ఒకవేళ నాకు చేయవచ్చినా కానీ ఇతరులు చేయగలిగిన పనులను వాళ్ళకి డెలిగేట్ చేయడం స్టార్ట్ చేసేసిన. నేను ఒక చిన్న షాప్కి వెళ్ళిన, ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో అతన్ని అడుగుతాను, నేను టైలర్ని, సేల్స్ పర్సన్ని. సో ఉన్న బెస్ట్ ఒక 3 కలర్లు నీకు నచ్చేటి, నా కలర్ ప్యాలెట్కి సూట్ అయ్యేటి ఒక 3 ఆప్షన్స్ చూపించమని చెప్తా. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 3 చూపించమని చెప్తా. ఈ 3 లోపల నీకు బాగా నచ్చిన 2 కలర్లను సెలెక్ట్ చేయమని చెప్తా. నా ముందట ఉన్న 2 ఆప్షన్స్ లోపల నేను ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని అతన్ని ఫీడ్బ్యాక్ అడుగుతా. నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా, ఇది నాకు సూట్ అవుతుందా, లేకపోతే నేను పక్కకు పెట్టిన ఇంకొకటి సూట్ అవుతుందా. ఒక 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి ఆటోమేటిక్గా కలర్ సెన్స్ కొంచెం ఉంటుంది. మనం అనుకుంటాం మనకి ఇది ఇష్టం, మనకు అది ఇష్టం అని. మనకి ఏది సూట్ అవుతుందో మనకు తెలియదు. సో ఎక్స్పర్ట్ యొక్క సలహా నేను నమ్ముతా. సో అతన్ని బేస్డ్ ఆన్ హిజ్ అడ్వైస్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటా బయటికి వచ్చేస్తా. నేను బట్టల సెలెక్షన్స్ లోపల 5 నిమిషాలకు మించి వృధా చేయ. ఒకప్పుడు చాలా మొహమాటస్తుడుగా ఉండేవాడిని. ఎవరైనా కొద్దిగా కోషిష్ చేసి ఎక్కువ తక్కువ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏది చెప్తా చేసేవాడిని. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అయ్యో బాధపడద్దు. రెండో విషయం నేను అర్థం చేసుకున్నది ఏంటిదంటే, నేను వాళ్ళ యొక్క మెప్పు కోరుకుంటూ వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి, అరే సొసైటీలో నాకు ఒక మంచి పేరు ఉండాలి అని వాళ్ళు ఏది చెప్తా చేస్తున్నా. దానివల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఎంతో కొంత అవతల వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ మెప్పు కోరుకుంటూ వాళ్ళు ఏది చెప్తా చేయడానికి సిద్ధమవుతున్నాను ఒకటి రియలైజ్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా, కౌన్సిలింగ్ చేయాలన్నా కానీ నేను ప్రాపర్ కండిషన్లో ఉండాలి. సో మన లోకల్ అండ్ ఇండియన్ కౌన్సిలింగ్స్ని డైలీ ఓన్లీ 1 మాత్రమే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన. పదే అనవసరంగా ఫోన్ చేసినా కానీ, పదే అనవసరంగా మెసేజ్ చేసినా కానీ వాళ్ళని బ్లాక్ చేయడం స్టార్ట్ చేసిన. ఒకప్పుడు మొహమాట పడేవాడిని, అరే మనం ఇట్లా చేస్తే ఎట్లా, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఇది అదని. అవన్నీ పక్కకు పెట్టేసిన. నాకున్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటిదంటే, ఒక స్ట్రిక్ట్ అండ్ బోరింగ్ డైట్ తీసుకోవడం. అంటే ఏంటిది, డైలీ ఒకే రకమైన బోరింగ్ డైట్ తినడం. ఫుడ్ క్రేవింగ్స్ పక్కకు పెట్టేసిన. ఈ టేస్ట్ తినాలి, ఆ టేస్ట్ తినాలి, ఇది అది అన్నీ బంద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉండాలి, ప్లస్ మనకు ఒక హెల్తీ థాట్స్ రావాలంటే మనం హెల్తీ బాడీని మెయింటైన్ చేయడం అనేది మస్ట్. ఒకప్పుడు ఓన్లీ 1 or 2 మాత్రమే స్విమ్మింగ్కి వెళ్ళే వ్యక్తిని మెల్లమెల్లగా ఏం చేసిన అంటే దాన్ని ఒక 4-5 టైమ్స్ చేసేసిన. డైలీ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ఇన్కార్పొరేట్ చేసుకున్నా. మార్నింగ్ 1/2 అవర్ యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, ఈవినింగ్ పూట 6:30 లోపల ఫుడ్ తినడం. ఐ యూస్ టు బి లైక్ వెరీ హెఫ్టీ గాయ్. మా ఫాదర్ని లేపాలి, కూర్చోబెట్టాలి, ఇవన్నీ చేయాలంటే నేను కూడా కొంచెం హెఫ్టీగా ఉండాలి. అతను 125 to 130 kg వెయిట్ ఉంటాడు. ఈజ్ డిపెండెంట్ ఆన్ మీ ఫర్ హిజ్ డైలీ నీడ్స్. సో మనం సన్నబడిపోతే అతన్ని లేపలేమని ఒక భయం ఉంటుండే, కానీ బట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. ఇప్పుడు నేను ఒక 4-5 kgs తగ్గిపోయినా. మొబిలిటీలో కానీ, స్ట్రెంగ్త్లో కానీ ఎందులో కూడా ఏం ఫరక్ రాలేదు. మీ అందరికీ చాలా సింపుల్ అడ్వైస్ చెప్పాలన్న టైం మేనేజ్మెంట్ లోపల, మొహమాటాన్ని పక్కన పెట్టేయాలి. మంచి పొజిషన్లో ఉన్నా, చెడ్డ పొజిషన్లో ఉన్నా, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులైనా లేకుంటే నార్మల్ వ్యక్తులైనా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, మన లైఫ్ పైన వాళ్ళకి ఎంతో కొంత అధికారం ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనకు వీలైనా కాకుండా కానీ పిలుస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఈవెంట్లకు కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు కానీ, లేకుంటే ఏదో ఒక కార్యక్రమం కోసం పిలుస్తూ ఉంటారు. సో ఒకప్పుడు నేను మొహమాట పడి ఇటువంటి వ్యక్తుల కోసం నేను వెళ్ళేవాడిని. అవన్నీ బంద్ చేసేసిన. సింపుల్గా చెప్తున్నా, వీలు కావట్లేదంటే నాకు వేరే పని ఉంది అంటే పొలైట్గానే చెప్తా. ఈ బయట స్కూల్స్, కాలేజ్ వాళ్ళు యాన్యువల్ డేకి ఫ్రెషర్స్ పార్టీ అని, ఇది అని, అదని పిలుస్తూ ఉంటారు. సార్ వచ్చి ఏదైనా మాట్లాడిపోండి, ఏదైనా మోటివేట్ చేసుకోండి అంటారు. పిల్లగాళ్ళు కూడా ఎట్లుంటారు అంటే, వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరైనా డ్యాన్స్ చేస్తే చూద్దామని, వీళ్ళు ఏదో పర్ఫామ్ చేద్దామని వాళ్ళు వేరే జోన్లో ఉంటారు. అక్కడ పోయి మనం ఏదో మోటివేట్ చేద్దాం, ఏదో చెప్దామంటే ఆడు ఎవడినాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకప్పుడు మొహమాటానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు అవి కూడా బంద్ చేసేసిన. నిజంగా బెటర్గా టైంని మేనేజ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు ఒక 10 ఉన్నాయి.
అందులోపల 3 ఇంపార్టెంట్ పనులను మాత్రమే ఎంచుకోవాలి. ఆ మూడింటిని ముందు ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే, నేను ఇన్ని వీడియోలు చేస్తుంటా, ఇన్ని రీల్స్ చేస్తూ ఉంటా, టైం ఎట్లా కుదురుతుంది అనుకుంటారు. నేను ఏదైనా కానీ రికార్డ్ చేయడానికి 10 to 15 మినిట్స్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటా. దాన్ని ఎడిట్ చేయడానికి ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే తీసుకుంటా. పర్ఫెక్షనిజం కోసం పోను. నేను వీడియో ఎడిటర్ని కాను, ఒక ప్రాపర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను సెలబ్రిటీని కూడా కాదు. సో నా లుక్ ఎట్లా ఉంది, నేను వేసుకున్న బట్టలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఏమన్నా ఎక్స్టర్నల్ నాయిస్ వస్తుందా, వీటన్నిటిని దేని పట్టించుకోను. నా ప్రైమరీ టార్గెట్ ఏముంటుందంటే కంటెంట్ బయటికి పోవాలి. ఎక్కువ స్ట్రెయిన్ కూడా తీసుకోను దాని గురించి. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ పైన అస్సలు శ్రద్ధ వహించా. కంటెంట్ మనం చెప్పాల్సింది చెప్పినామా లేదా అదొకటి మాత్రమే పరిగణలోకి తీసుకుంటా. టైం మేనేజ్మెంట్ లోపల అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మనకు ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం మాత్రమే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటిదంటే, నువ్వు రోజు లోపల ఒక 8-9 గంటలు పండుకుంటావు. ఒక 2-3 గంటలు తినడానికి, తిరగడానికి, బట్టలు వేసుకోవడానికి, స్నానం చేయడానికి వగైరా వగైరాకి వాడేస్తావు. నీ లైఫ్ లోపల ఎఫెక్టివ్గా నీ దగ్గర ఉండేది 12 గంటలు అనుకో. అందులో నువ్వు ట్రావెల్ చేయడానికి, పోవడానికి, రావడానికి అట్లా ఉత్తగా వేస్ట్ చేసేసుకుంటావు ఒక 2-3 గంటలు. అంటే నువ్వు బ్రతకడానికి ఉన్నది ఏంటిది ఒక 8-9 గంటలు మాత్రమే. ఆ 8-9 గంటలు నువ్వు బెటర్ ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతావు అనే దాని మీద మనం ప్రైమ్ ఫోకస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు బెటర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చేస్తాయి. మనం 10,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద బ్రతకం. వెరీ వెరీ టైనీ అమౌంట్ ఆఫ్ టైం మాత్రమే మనకుంది. సో ఆ రియలైజేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చేస్తాయి. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.